హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనండి మీ మురళి. ఈ రోజు మన వీడియోలో పెళ్లిళ్లలో, ఫంక్షన్లలో, గుడిలో ప్రసాదంగా ఇచ్చే కేసరి చాలా అద్భుతంగా ఉంటుంది కదండి. క్యాటరింగ్ వాళ్ళు ఏ విధంగా చేస్తారో అదే విధంగా మన ఇంట్లో చాలా సులభంగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీరు మీ ఇంట్లో అద్భుతమైనటువంటి కేసరి మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అన్నట్టు. ఈ కేసరి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే చిన్న లైక్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కేసరి తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 1 లీటర్ నీళ్లు పోసుకోండి. 1 లీటర్ నీళ్లు పోసుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి. ఏ విధంగా మరగాలంటే మసాలా కాగాలను మనం పోసుకున్న ఈ నీళ్లు కాగేలోపు మనం రవ్వ వేపుకుందాం. ఈ రవ్వ వేపుకునే విధానమే మనకి చాలా ముఖ్యమన్న. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ కానీ గిన్నె కానీ పెట్టుకొని ఇందులోకి 50 గ్రాములు నూనె పోసుకోండి. ఒక 50 గ్రాములు నెయ్యి పోసుకోండి. నెయ్యి పోసుకొని కాస్త కాగనిచ్చి ఇందులోకి 2 చిటికెలు ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి 1 కప్పు రవ్వ వేసుకోకంలో చూసుకుంటే 200 గ్రాములు అన్నట్టు. ముందుగా రవ్వ వేపుకోకుండా ఈ నెయ్యిలో ఇప్పుడే మనం రవ్వ వేపుకుంటున్నామండి. లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు వేపుకోండి. ఈ విధంగా మనం రవ్వ వేపుకుంటే ఎక్కడ గడ్డలు కట్టకుండా, పిసపిసాని లేకుండా, చేతికి అంటుకోకుండా నూకగా చాలా అద్భుతంగా వస్తుందండి ఈ కేసరి. 2 నిమిషాలు వేపుకున్న తర్వాత 25 గ్రాములు ఎండి ద్రాక్ష, 25 గ్రాములు జీడిపప్పులు వేసి వేపుకోండి. మనకి ఏ విధంగా వేగాలంటే మనం వేసుకున్న ఈ ఎండు ద్రాక్ష బెలూన్లు లాగా ఈ విధంగా ఉబ్బాలన్నట్టు. మనకి రవ్వ జీడిపప్పు బాగా వేగిపోయినట్టు. ఇప్పుడు ఇందులోకి మనం మరిగించుకుంటున్న ఈ నీళ్ళని ఇందులోకి నెమ్మదిగా పోసుకోండి. చాలా నెమ్మదిగా పోసుకోవాలండి, పైన పడే అవకాశం ఉంటుంది కాబట్టి నెమ్మదిగా పోసుకోవాలన్నట్టు. ఈ విధంగా వేడి నీళ్లు కాసి పోసుకోవడం వల్ల రవ్వ మనకి గడ్డలు కట్టకుండా వస్తుందన్నట్టు. నీళ్లు పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో కట్ చేసుకుని ఈ విధంగా కలుపుతూ ఈ రవ్వ బాగా దగ్గర పడే వరకు ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలన్నట్టు. అప్పుడు అద్భుతంగా వస్తుందండి ఈ కేసరి. చూడండి, ఈ విధంగా రవ్వ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు చక్కెర వేస్తున్నాను. తూకంతో తీసుకుంటే 400 గ్రాములు తీసుకుంటే సరిపోద్ది అన్నట్టు. మీ రుచికి తగ్గట్టు హెచ్చు తక్కువలు చక్కెర వేసుకోండి. నాకైతే 400 గ్రాములు సరిపోద్ది అన్నట్టు. చక్కెర వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోండి. చూడండి, చిక్కపడ్డ కేసరి చక్కెర వేసుకున్న తర్వాత ఈ విధంగా లూజ్ అవుతుంది అన్నట్టు. లూజ్ అయిందని భయపడాల్సిన అవసరం లేదండి. కాస్తంత ఉడికిన తర్వాత మనకి సరిపోద్ది అన్నట్టు. ఈ విధంగా లూజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూను ఏలకల పొడి వేసుకోండి. ఏలకల పొడి వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోండి. చల్లారిన తర్వాత మనకి కేసరి ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను చూడండి. మనకి కాస్త చల్లారిన తర్వాత మనకి కేసరి ఏ విధంగా వచ్చిందో నూకగా అద్భుతమైనటువంటి జారుగా భలే వచ్చింది కదండి. ఈ విధంగా మనకి కేసరి రవ్వగా జారుగా రెడీ అయితే మనకి కేసరి ఆస్వాదిస్తూ తింటారండి. మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు మెచ్చుకోకుండా ఉండలేరండి. నమ్మండి, అంత బాగుంటుంది ఈ కేసరి. ఒక్కసారి చేసి పెట్టారంటే మళ్ళీ చేసి పెట్టమని పిల్లలు పెద్దలు మారం చేస్తూ అడుగుతుంటారండి. అంత బాగుంటుంది ఈ కేసరి. చూడండి, మనం తయారు చేసుకున్న ఈ కేసరి గరిటికి అంటుకోకుండా వెన్నలాగా జారిపోతుందో, మనం నోట్లోకి వేసుకుంటే వెన్నలాగా కరిగిపోయి గొంతులోకి జారిపోతుందండి. అంత బాగుంటుంది కేసరి. మేము కేటరింగ్ లో చేసే పద్ధతిలో వంట రాని వారు కూడా సులభంగా చేసుకునే విధంగా ఈ కేసరి తయారు చేసి చూపించానండి. నేను చూపించిన ఇదే విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో ఏదో ఒక రూపంలో ఉపయోగపడి ఉంటే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి, ఆల్ అనే బటన్ ని నొక్కండి. అప్పుడే నేను వేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దాకా వచ్చి చేరుతుంది. ప్రేమతో ఉండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమను నిరంతరము పొందుతూ ఉండండి. మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. కృతజ్ఞతలు, నమస్కారం.